హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్. ఇక్కడ ఈ వీడియోలో నేను లాంగ్ పెట్టికోట్ కటింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. పూర్తిగా చూసేయండి. స్టిచ్చింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి అని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు నేను పెట్టికోట్ కటింగ్ ఇంకా కొలతలు ఎలా చూడాలని చూపిస్తున్నాను. చూడండి. ఇక్కడ నేను 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. దాని పొడవు వచ్చేసి 25 ఇంచెస్ పెట్టాను. తర్వాత మెడ దగ్గర 2½ ఇంచెస్ రౌండ్ కోసము మార్క్ చేసుకున్నాను. మనకు ముందు వెనక రౌండ్ రెండు ఒకటే మెజర్మెంట్తో రౌండ్ తీస్తున్నాను. ఇక్కడ 2½ ఇంచెస్ ముందుగా తీసుకొని దాన్ని మెడ దగ్గర మార్క్ చేసుకోవాలి. తరువాత పొడవు 6 ఇంచులు తీసుకున్నాను. పొడవు 6 ఇంచులు పెట్టుకొని తర్వాత ఒక డబ్బా షేప్ని గీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా గీస్తున్నానో, మీరు కూడా అలానే గీయండి. తర్వాత మీతో కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ కానీ లేకపోతే రౌండ్గా అయినా గీసేయచ్చు. మెడ ఇక్కడ రౌండ్ గీయాలనుకున్నప్పుడు కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా రౌండ్ గీయడానికి వస్తే అలాగే గీసేయండి. ఇక్కడ నేను కర్వ్ స్కేల్ ఎలా యూజ్ చేయాలి అని చూపించడానికి ఇక్కడ నేను పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి భుజాలు వచ్చేసి ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. 2 ఇంచులు భుజం తీసుకున్నప్పుడు తర్వాత పెట్టికోట్ కుట్టేటప్పుడు ఫోల్డ్ చేస్తాం కదా సైడ్స్కి, అప్పుడు అది 1 ఇంచు వస్తుందన్నమాట కుట్టిన తర్వాత. ఇంకా ఇక్కడ చంక భాగము మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ చంక భాగము వచ్చేసి 6 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మార్కు చేసి ఒక డబ్బా షేప్ని గీయండి. తర్వాత కర్వ్ స్కేల్ కానీ లేకపోతే డైరెక్ట్గా రౌండ్ని గీసేయచ్చు. ఇక్కడ నేను 1 ఇంచు దగ్గర లోతు కోసము పెట్టాను. 1 ఇంచు లోతు కోసము పెట్టాను. తర్వాత కర్వ్ స్కేల్ని పెట్టి రౌండ్గా గీస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇది ఎవరికైతే రౌండ్గా గీయడం రాకపోతే వాళ్ళకి ఎలా పెట్టాలి అని ఇక్కడ నేను కర్వ్ స్కేల్ని ఎలా యూజ్ చేయాలని చూపించడం కోసం పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్. ఇక్కడ అమ్మాయి చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేస్తే 15ని మళ్ళీ ఇంకొక హాఫ్ చేయాలి. 15ని మళ్ళీ హాఫ్ చేస్తే 8½ అంటే 8½ వచ్చింది కదా. దాన్ని అలాగే పెట్టేసి ఒక మార్క్ గీయాలి. నెక్స్ట్ పొడవు తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి దాకా అంటే నడుము వరకు 15 ఇంచెస్ దగ్గరికి మార్కు పెట్టుకొని అక్కడ మనం ఒక చిన్న మార్కు పెట్టిన తర్వాత నడుము భాగంది మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ అమ్మాయి నడుము భాగం వచ్చేసి 25 ఇంచెస్ ఉంది. 25 ఇంచెస్ని హాఫ్ చేసి
మళ్ళీ ఆ హాఫ్ని ఇంకో హాఫ్ చేయాలి. 25లో హాఫ్ 12 12 మళ్ళీ హాఫ్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నడుం దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ పైనుంచి అంటే చెస్ట్ దగ్గర మనం ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుండి నడుం వరకు ఒక గీత గీయండి. తరువాత లోపల క్లాత్ ఎక్కువగా వదలాలి కదా కుట్ల కోసము, దానికోసము 2 ఇంచెస్ క్లాత్ని ఎక్కువగా తీసుకోవాలి. అది ఎక్కడి దాకా అంటే నడుం వరకు తీసుకున్నాక నడుము దగ్గర తర్వాత ఒక గీత గీయాలి. నడుము నుంచి కింది వరకు మనకు కట్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ నేను 15 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలని చెప్పానంటే, డ్రెస్ వేసుకున్నప్పుడు 15 కంటే ఎక్కువ మనము పెట్టుకున్నామంటే కట్స్ కింది వరకు క్లాత్ అనేది బయటికి కనిపిస్తుంది, పెట్టికోట్ క్లాత్. అందుకనే 15 ఇంచెస్ పెట్టానన్నమాట. ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర ఒక ఇంటూ మార్క్ అంటే కట్స్ కోసము ఒక ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత కింద ఫోల్డింగ్ కోసము 1 ఇంచ్ క్లాత్ పోతుంది. పైన 1/2 ఇంచ్ షోల్డర్స్ దగ్గర కుట్ల కోసం క్లాత్ వదులుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ఇంకా కట్ చేయడమే. ఇంకా ఇక్కడ ముందు మెడ వెనక మెడ అంటే రౌండ్స్ 2 నేను సేమ్గా పెట్టాను. మీకు కావాలి అనుకుంటే ముందు చిన్నగా పెట్టుకొని వెనక కొంచెము రౌండ్ని పెంచుకోవచ్చు. ఇంకా సైడ్కి నడుం భాగం దగ్గర నుంచి అంటే పైన చంక వరకు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. అది తీసేశాక చంక భాగాలు కూడా కత్తిరించుకోవాలి. దీంతో పెట్టికోట్ కటింగ్ పూర్తి అయినట్టే. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని వివరంగా చూపిస్తాను. మిస్ కాకుండా వీడియో చూసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు కట్స్ దగ్గర కూడా కొంచెం కత్తిరించుకోండి. నెక్స్ట్ అక్కడి నుండి అక్కడ దాకా కట్స్ వస్తాయి కదా. ఇప్పుడు మొత్తము నేను విడదీసి చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, పెట్టికోట్ ఫుల్ కటింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.